మనం చదువుకున్న ఈ 51వ కీర్తన నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతకంటే ముందుగా నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు కొంతమంది జీవితాల్లో జరిగే విషయాలను మీకు గుర్తు చేస్తాను. నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నా తండ్రి వచ్చి, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అన్నప్పుడు, నాన్న భయమేస్తూ ఉంది అందుకని ఏడుస్తూ ఉన్నానని చెప్పినప్పుడు, భయపడకు నాన్న నేను ఉన్నాను అని తండ్రి మనకు చెప్తారు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే, నువ్వు కనబడలేదని నేను ఏడ్చాను అని కుమారుడు చెప్తారు. మరొక సందర్భంలో, బాబు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అన్నప్పుడు, నా స్నేహితులు నన్ను భయపెట్టారు అందుకనే నేను ఏడుస్తూ ఉన్నానంటే, భయపడకు నేను వచ్చాను కదా అని తండ్రి ఈ విధంగా చెప్తూ ఉంటారు. మరొక సందర్భంలో మనం చూసినప్పుడు, ఎందుకు మళ్ళీ ఏడుస్తూ ఉన్నావంటే, ఏమో నువ్వు ఉన్నావు కానీ అయినా నాలో ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతూ ఉంది. భయము నువ్వు లేవని కాదు, భయము నా యొక్క స్నేహితులు నన్ను భయపెడుతున్నారని కాదు, కానీ నువ్వు కనబడలేదని కాదు, కానీ నా లోపల నుంచి నాకేదో ఒక తెలియని భయం కలుగుతూ ఉందని ఆ యొక్క కుమారుడు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేశానంటే, చాలామంది జీవితాలు ఇదే విధంగా ఉంటాయి. మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకవేళ ఇదే కనుక నా జీవితానికి నేను అన్వయించుకుంటే, నా జీవితంలో కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భయం ఉందా అంటే లేదు. ఎందుకు లేదంటే మరొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పే మాటలు ఏంటంటే, నా జీవితంలో భయం బాగా ఉంది. ఎందుకు నా జీవితంలో భయం బాగా ఎక్కువగా ఉందంటే, ప్రస్తుతం సమాజాన్ని చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. ప్రతికూలంగా పరిస్థితులు మారిపోయాయి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితాల్లో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ నేనేమీ కొత్తదనాన్ని చూడలేకపోతూ ఉన్నానని ఒక భక్తుడు చెప్తూ ఉన్నారు. ఏదో సమాజాన్ని చూసినప్పుడు వ్యక్తిగతంగా నాకే సంతోషం లేదు, ఇటువంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ ఉన్నానని ఆ వ్యక్తి తన జీవితాన్ని భయంతో ప్రారంభించి ఆనందంతో ఆ వ్యక్తి తన జీవితాన్ని ముగించారు. ఎందుకు ఆ వ్యక్తి జీవితంలో ఆనందం కలిగిందంటే, తన జీవితంలో భయం పోగొట్టే ఒక ఆయన పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న తర్వాత ఆయన జీవితంలో ఆనందాన్ని పొందుకున్నారు. ఎలాంటి ఆనందం అంటే, నా జీవితంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నా జీవితంలో సంతోషం ఉంది, ఆనందం ఉందని ఆ భక్తుడు తన జీవితాన్ని చెప్తూ ఉన్నారు. ఆయనే హబక్కుకు గారు. ఆయన ప్రార్థన ఈ విధంగా చేస్తూ ఉన్నారు. భయం నా జీవితంలో ఉంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నీ కార్యాలు నూతనపరచుమని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే, సమాజంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అయినా కానీ నాకు ఒక నమ్మకం ఉంది. అదేంటంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు మేలు చేస్తారు. సమాజం ఎంత బహుభయంకరంగా ఉన్నా కూడా దేవుడు తన ప్రజలకి మేలు చేస్తాడు అనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చి, ఆయన చివరిలో చెప్పే మాటలు, పంట పండకపోయినా పర్వాలేదు, నా జీవితంలో ఏది నేను పొందుకోకపోయినా పర్వాలేదు, కానీ నీవు నా జీవితంలో ఉంటే చాలు, నాకు సంతోషం, నాకు ఆనందమని ఈ వ్యక్తి చెప్తూ ఉన్నారు. 2 ఉదాహరణలు మేము ముందు పెట్టాను. మొదటి ఉదాహరణ మన జీవితంలో మనందరం అనుభవించిందే. కారణం ఎందుకు భయం వచ్చిందంటే, దేవుడు నిన్ను తోడై ఉన్నాను అనే మాటలు నేను మర్చిపోయి విడిచిపెట్టి దేవునికి భయపడకుండా మనుషులు నా భయాన్ని తీసివేస్తారని నేను మనుషుల మీద ఆధారం చేసుకున్నాను. మొదటిగా అది. రెండవదిగా హబక్కుకు గారి జీవితాన్ని చూస్తే, ఆయన కూడా బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని చూసి భయం నాకు కలుగుతుందని ముగింపులో ఆయన ఒక ఆనందానికి వచ్చారు. ఈ 2 విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే, మనం చదువుకున్న 51వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు ఒక మాటను చెప్తా ఉన్నారు. దేవా, నాకు ఒక శుద్ధమైన హృదయాన్ని కలుగు చేయండి, ఒక స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి అని రాజు అయిన దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆయన మాట చెప్తున్నారో తెలుసా? మొదట ఒక ఉదాహరణ మీకు పరిచయం చేశాను, భయం. రెండవది కూడా భయము. మూడవది కూడా ఈయన కూడా భయంలో ఒక మాటను అడుగుతూ ఉన్నాడు. ఎందుకు ఈయన జీవితంలోనికి భయం వచ్చిందంటే, చేయకూడని ఒక తప్పును చేసినందుకు, ఒక దుష్కార్యమైన కార్యము చేసినందుకు, చెడు మార్గంలో ఆయన జీవించినందుకు రాజు అయిన దావీదు గారు చెప్తూ ఉన్న మాట, నా జీవితంలో నేను చాలా కోల్పోయాను, నా జీవితం భయంకరంగా ఉంది, పాపం నన్ను ఏలుబడి చేస్తూ ఉన్నది, ఆ భయంతోనే నీ దగ్గరికి వచ్చాను, ఒక శుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, నూతనంగా నా జీవితంలో స్థిరమైన మనస్సును కలుగు చేయని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆయన స్థిరమైన మనస్సు, నూతనమైన మనస్సును అడుగుతూ ఉన్నారంటే, ఆయన జీవితంలో, ఆయన హృదయంలో ఆయన భయం ఏలుబడి చేస్తూ ఉన్నది. ఈ భయాన్ని తొలగించడానికి నేను చేస్తున్న ప్రార్థన ఇదే అని దావీదు గారు ఆయన జీవితం నుంచి చెప్తూ ఉన్నారు.
ఏ దావీదు గారు అయితే ఈ మాటను చెప్తా ఉన్నారో ఆయన జీవితంలో చేయకూడని తప్పును చేసి ఆయన దేవునికి చేస్తున్న ప్రార్థన. ఇదే దావీదు గారు కొన్ని మాటలు అంటూ ఉంటారు. దేవునికి భయపడితే వ్యక్తి పాపం చేయడు, ఒకవేళ పాపం చేస్తే ఆ వ్యక్తి భయాన్ని తన జీవితంలో అనుభవిస్తాడని దావీదు గారు పలు కీర్తనలో ఈ మాటను చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున చాలా మంది పాపం చేసిన వారి జీవితంలో భయాన్ని వారు అనుభవించలేకపోతా ఉన్నారు. భయం వారికి కలగట్ల. కారణం ఏంటంటే వారి హృదయాలు కఠినంగా మారిపోయినాయి. ఇటువంటి తరుణంలో దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నా జీవితంలో నేనేమీ కోరుకోవట్లేదు కానీ ఒక శుద్ధమైన హృదయాన్ని అడుగుతూ ఉన్నాను, స్థిరమైన మనస్సును అడుగుతూ ఉన్నాను. నా జీవితంలో నేనేది భౌతికంగా ఏమీ కోరుకోవట్లా. ఎందుకు ఇవి కోరుకుంటూ ఉన్నానంటే, నేను చేసిన భయాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి నా జీవితంలో భయం వచ్చింది. ఆ భయం ఇప్పుడు నన్ను ఏలుబడి చేస్తూ ఉండటం వలన ఒక స్థిరమైన మనస్సును, శుద్ధమైన హృదయాన్ని అడుగుతూ ఉన్నానని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు అడుగుతూ ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. నేడు మనందరి జీవితాల్లో కావాల్సింది ఏంటంటే ఒక శుద్ధమైన హృదయం, అలానే నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు. ఇవి ప్రతి ఒక్కరు మనం కోరుకోవాలి. అందుకనే ఈ మాటలు, ఈ యొక్క 3 ఉదాహరణలు మేము ముందు పెట్టాను. ఈ 3 ఉదాహరణలను మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక పరిసయ్యుడు వచ్చి నిత్య జీవాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పే మాట ఒకటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడని. క్రొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడం అనుకున్నాడు ఆ పరిసయ్యుడు. అలా కాదు, కానీ ఆత్మ మూలంగా ఒక వ్యక్తి జన్మించాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న సందర్భం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మన జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన గాయాలు కానీ లేకపోతే మన అనారోగ్యాన్ని కానీ ఏ విధంగా చూపించుకుంటామో మన హృదయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకనే దేవుడు చెప్పే మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవరు అని దేవుడు ఆయన ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉన్నారు. అందుకనే దావీదు గారు ఈ మాటను చెప్తూ ఉన్నారు. నేను పాపం చేసిన మాట వాస్తవమే, పాపం చేసిన తర్వాత భయం నన్ను ఏలుబడి చేస్తూ ఉన్న మాట వాస్తవమే, కానీ నా జీవితంలో నన్ను ఏదైతే భయం ఏలుబడి చేస్తూ ఉన్నదో ఆ భయాన్ని బట్టి నీకు ప్రార్థన చేస్తూ ఉన్న ఒక నూతనమైన మనస్సును, స్థిరమైన మనస్సును నాకు దయచేయమని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఇవే మాటలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. నీవు కొత్తగా జన్మించాలి అని చెప్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని దేవుడు మన జీవితాల్లో హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. ఆయన మన జీవితం నుంచి ఏమీ కోరుకోవట్లేదు కానీ మన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆయన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నారంటే, అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని. చాలామంది మన జీవితంలో భయంకరమైన వ్యాధులు ఏంటంటే కొన్ని పేర్లు చెప్తారు, కానీ అన్నిటికంటే ఇది మోసకరమైనదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రోజున చాలామంది భయంకరమైన హృదయంతో, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంతో చాలామంది మరి కొంతమంది వ్యక్తులను చంపేస్తూ ఉన్నారు. అంటే భయంకరమైన రోగాల కంటే ఇది ఇంకా భయంకరమైన వ్యాధి కలదని భక్తుడు తన యొక్క జీవిత అనుభవం నుంచి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇవే మాటలను దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉన్నారు. అందుకనే నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని ఎందుకు చెప్తూ ఉన్నారంటే, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మరొక చోట చెప్తూ ఉన్నారు, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు కలుగు చేస్తానని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిలో జన్మిస్తామో మనం నూతన సృష్టి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. మనం ఆయనలో కొత్తగా జన్మించినట్లయితే మనం నూతన సృష్టిగా చేయబడతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నూతన సృష్టిగా చేయబడటం అంటే అర్థం ఏంటంటే, ప్రతిదీ ఒక కొత్తగా చూడటం కాదు, కానీ మన జీవితాన్ని ఆయన నూతనంగా తయారు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. శారీరకంగా మనం చాలా విషయాలు కోరుకుంటాం, కానీ ఆత్మీయంగా మనం ఈ యొక్క అనుభవంలోనికి రావాలని యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల నుంచి కోరుకుంటూ ఉన్నారు. మనము నూతనంగా జన్మించాలని, నూతన సృష్టిగా చేయబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ హృదయం నూతనంగా చేయబడినప్పుడు మన జీవితంలో ఒక మనస్సును, మన యొక్క పాప మనస్సును విడిచిపెట్టినప్పుడు ఆయన ఒక స్థిరమైన మనస్సును, నూతనమైన మనస్సును మనకి ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇవే పౌలు గారు కూడా ఇవే మాటలు చెప్తూ ఉన్నారు. తర్వాత యెహెజ్కేలు గారు ఏదైతే చెప్తూ ఉన్నారో నూతన స్వభావాన్ని కలుగు చేస్తానని యెహెజ్కేలు గారు గ్రంథంలో దేవుడు సెలవిస్తున్న మాటలు, ఇవే మాటలు పౌలు గారు చెప్తూ ఉన్నారు. మునుపు నేను ఒక పాత భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నాను, ఇప్పుడు నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాను. మునుపు నేను దూరస్తుడును, ఇప్పుడు సమీపస్తుడును. నేను మునుపు చీకటిలో నడుచుకున్నాను, ఇప్పుడు వెలుగులో నడుచుకొని ఉన్నానని పౌలు గారు తన జీవితం నుంచి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన భయంకరమైన జీవితాన్ని జీవించారు,
భయంకరమైన పరిస్థితులు అనే జీవితంలో ఉన్నాయి. నా పాత స్వభావాన్ని విడిచిపెట్టాను, ఇప్పుడు నేను నూతన స్వభావాన్ని నా జీవితంలో పొందుకున్నానని పౌలు గారు ఆయన పొందుకోవటం మాత్రమే కాకుండా అనేకులు ఈ యొక్క స్వభావాన్ని పొందుకోవాలని ఆయన చెప్తూ ఉన్నారు. ఎప్పుడంటే మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మన హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ హృదయాన్ని ఆయన మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది. ఇటువంటి మోసకరమైన హృదయాన్ని ఆయన మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఆయన మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనము క్రొత్తగా జన్మించితే నూతన సృష్టి చేయబడతామని, తర్వాత మనము నూతన స్వభావాన్ని ధరించుకుంటామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఒక నూతన బలాన్ని పొందుకుంటామని యెషయా గ్రంథంలో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నూతనంగా జన్మించిన మనము మన జీవితంలో నూతన సృష్టిగా ఉంటామని, నూతన స్వభావాన్ని ధరించుకుంటామని, నూతన హృదయాన్ని పొందుకుంటామని, అలానే ఒక నూతన బలాన్ని మన జీవితంలో మనము అనుభవిస్తామని భక్తులు చెప్తూ ఉన్న మాటలు. ఇంత మాత్రమే కాకుండా మనము నూతనంగా జన్మించిన మనము, నూతనంగా ఆయనలో జీవిస్తున్న మనము, ఆయన స్వభావాన్ని ధరించుకున్న మనము, ఆయన హృదయాన్ని మనము స్వీకరించిన తర్వాత ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత కూడా ఒక క్రొత్త సృష్టిని అనగా క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని చూస్తామని పేతురు గారు చెప్తూ ఉన్నారు. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశం కోసం కనిపెట్టుకొని చున్నామని పేతురు గారు ఆయన రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్తూ ఉన్నారు. అంటే ఇవే మాటలను యోహాను గారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తూ ఉన్న మాటలు. అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదని యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఈ రోజున చాలామంది వారి జీవితంలో అన్నీ కలిగి ఉంటున్నారు, కానీ వారి హృదయంలో నెమ్మది లేక, వారి హృదయంలో సమాధానం లేక చాలామంది వారి జీవితాలను ముగించేసుకున్న వాళ్ళు, వారి జీవితాలను అర్ధంతరంగా నాశనం చేసుకునే వాళ్ళు, వారికి వారే స్వనాశనాన్ని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే, వారి జీవితంలో కావాల్సినవన్నీ వారికి ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం వారి జీవితంలో లేదు. అదేంటంటే వారి హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఇటువంటి పరిస్థితుల్లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, మన జీవితాన్ని ఆయనకి అప్పగించినప్పుడు, ఏ ప్రార్థన అయితే దావీదు గారు చేశారో, ఒక శుద్ధమైన హృదయాన్ని నాకు కలుగు చేయండి ప్రభువా, నా యొక్క జీవితంలో నూతనంగా స్థిరమైన మనసును పుట్టించండి ప్రభు అని దావీదు గారు అడగడానికి గల కారణం ఇదే. నేను పాపం చేశాను, ఇప్పుడు భయం నాలో ఉంది, కాబట్టి నాకు స్థిరమైన మనస్సును నీవు కలుగు చేస్తే నేను భయాన్ని నా జీవితంలోని విడిచిపెట్టుకోగలను, కేవలం నీ ద్వారా మాత్రమే అది సాధ్యమని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఇవే మాటలను అనేకమైన భక్తులు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు నికోదేము గారితో చెప్తూ ఉన్నారు. పౌలు గారు కూడా ఇవే మాటలు చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా భయంకరమైన జీవితాన్ని జీవించాను, ఒకప్పుడు నేను కూడా నా యొక్క జీవితం, నా యొక్క స్వభావం చాలా భయంకరంగా ఉంది, దురాశ నా జీవితంలోనికి వచ్చింది, పాపం చేసి నేను జీవించాను, కానీ యేసుక్రీస్తు ప్రభువారి వెలుగును నేను చూశాను, నా హృదయాన్ని ఆయనకి ఇచ్చాను, ఆయన నా జీవితాన్ని మార్చారు, ఒక నూతన స్వభావాన్ని నేను పొందుకున్నాను, పరిశుద్ధమైన హృదయాన్ని నా జీవితంలోనికి నేను ఆహ్వానించుకున్నాను, నేను ఆయనలో జీవిస్తూ ఉన్నానని పౌలు గారు ఇవే మాటలు చెప్తూ ఉన్నారు. ఈ లోకంలోనే మనము నూతన హృదయాన్ని పొందుకొని జీవించడం మాత్రమే కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా యుగయుగాలు మనము క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని మనము పొందుకుంటామని, మరణం లేని ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ఉంటామని, దుఃఖము లేదు, అక్కడ వేదన లేదు, ఏడుపు కూడా లేని ఆ యొక్క నిత్యరాజ్యంలో మనం ఉంటామని యేసుక్రీస్తు ప్రభువు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రి ఎవరైనా ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే మనం కొత్తగా జన్మించిన వారి వలె ఉండాలని దేవుడు ఆశపడటం లేదు, కానీ చనిపోయిన తర్వాత కూడా నిత్యజీవాన్ని చేరుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అలా ఉండడానికి ఇష్టపడితే, ప్రభువా సంవత్సరాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి, నాలో భయము కలుగుతూ ఉన్నదని ఆనాడు హబక్కూకు గారు ప్రార్థన చేశారు. చివరికి రక్షకుడిని ఆయన జీవితంలోనికి ఆహ్వానించిన తర్వాత ఆనందాన్ని పొందుకున్నారు. అనగా తన జీవితంలోనికి ఆయన ఆహ్వానించి ఒక స్థిరమైన మనసును ఆయన కలిగి ఉన్నారు. ఒకవేళ అలాగే ఎవరైనా కోరుకున్నట్లయితే ఈ రాత్రికి చిన్న ప్రార్థన ఏంటంటే, నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభువా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని ఈ రాత్రి నేను తెలుసుకున్నాను, రాత్రి మరలాది నాకు జ్ఞాపకంలోనికి వచ్చింది, నేను ఒక తీర్మానం తీసుకుంటా, ఆ యొక్క పాప హృదయాన్ని నేను విడిచిపెడతాను,
నా హృదయాన్ని మీకు ఇస్తాను, నా హృదయాన్ని మీరు పరిశుద్ధపరచండి ప్రభువా, నేను మరలా మీకు దగ్గర అవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మన జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు, మనలో జన్మించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, మనకు నూతన సృష్టి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు, నూతన స్వభావాన్ని, అలానే నూతన మనస్సును, నూతన బలాన్ని, మన చనిపోయిన తర్వాత కూడా ఒక క్రొత్త ఆకాశాన్ని, భూమిని, అనగా మనకు నిత్య జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అటువంటి తీర్మానం మనం తీసుకుని దేవునిలో కొనసాగుదాం.